హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 29వ భాగాన్ని వినేద్దాం. అలా ఏం లేదత్తా అంటే తను కొంచెం భయపడుతున్నాడు. అంకుల్ పెద్ద ప్రొఫెసర్ కదా, ఎక్కడ అంకుల్ పేరు తీసేసినట్టు అవుతుందేమోనని అందుకే ఏం మాట్లాడడం లేదు. లేదంటే ప్రపంచంలో అందరికంటే తనకి మీరంటేనే ఇష్టం అన్నాను. పేరు తీయడం ఏముంది, ఒకవేళ వాడు చెఫ్ అయితే మాత్రం నా కొడుకు కాకుండా పోతాడా? సి రిషి, నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నావు, ఎంత సంపాదిస్తున్నావు అవన్నీ సొసైటీకి కావాలేమో, నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను నీ అమ్మని. నువ్వు ఎలా ఉంటావో కనీసం అవగాహన కూడా లేని టైం నుండి నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాను అన్నారు ఆంటీ తన తలనిమిరి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అన్నాడు రిషి. థ్యాంక్ యూ నాకు కాదు, నువ్వు స్టాండ్ తీసుకోకపోయినా అందరి మధ్యలో నీకోసం స్టాండ్ తీసుకుంది చూడు, తనకి థ్యాంక్స్ ఖచ్చితంగా చెప్పాలి అన్నారు ఆంటీ. నాకేం థ్యాంక్స్ అక్కర్లేదు అత్తా, రిషి నాకు అంతకంటే చాలా ఎక్కువే హెల్ప్ చేశాడు అన్నాను చిన్నగా నవ్వి. నీకొచ్చిన కన్ఫర్మేషన్ మెయిల్ చూపించు అన్నారు అంకుల్. వెంటనే నా ఫోన్ తీసిచ్చాను అతనికి. ముందుకి వెనక్కి ఫోన్ తిప్పి వీళ్ళని అర్థం చేసుకోలేం అన్నట్టుగా నిట్టూర్చి చదివి, ఎప్పుడు జాయిన్ అవుతావు మరి అన్నారు కళ్ళజోడు తీసి కిందికి పెడుతూ. అది నాన్న, రిషి నీకొక విషయం ఇప్పుడు సూట్గా చెప్పేస్తాను. మీకు ఇష్టం లేని కెరీర్లో ముగ్గిపోయి ఏడవండి అని టైప్ పేరెంట్స్ మేం కాదు, కానీ నువ్వు ఎటూ కాకుండా పోతే చూసేవాళ్ళం కూడా కాదు. కాబట్టి నీకిప్పుడు 19, నీకు 25 వచ్చేంత వరకు కష్టపడు నీ అంబిషన్స్ కోసం. అప్పటికీ సెట్ అవ్వలేదు అంటే మాత్రం నేను, నా స్టూడెంట్స్ బోలెడు మందికి కంపెనీస్ ఉన్నాయి, ఏదో ఒక దానిలో నేను రెఫర్ చేస్తాను, జాయిన్ అయిపోవాలి. 6 years అనేది తక్కువ టైం కూడా కాదు. నువ్వు ఇంజనీరింగ్ పూర్తిగా డిస్కంటిన్యూ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మనకంటూ ఒక ఆసరా లేకుండా గాల్లో దీపం పెట్టి కూర్చోలేం. అలా అని అవకాశాలు వదులుకోవడం కూడా సరైన పద్ధతి కాదు. అందుకే ఆ షో సైన్ చేయి, అది 6 months అన్నాడు కదా. ఆ 6 months తర్వాత ఏదో ఒక హోటల్లో ఇంటర్న్గా జాయిన్ అవ్వు. నెమ్మదిగా పని అదే అలవాటు అవుతుంది. కానీ నువ్వు ఇంజనీరింగ్ వదిలేయొద్దు. నేను మీ కాలేజీ వీసీ గారితో మాట్లాడతాను, ఆయన నాకు బాగా తెలుసు. నువ్వు మామూలు రోజుల్లో కాలేజీకి రాకపోయినా ఎలాగోలా మేనేజ్ చేసి సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసేలా చూస్తాను. ఆ 10 days చదివి రాసి పాస్ అవ్వాలి అన్నారు అంకుల్. ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యి, మీరు ఒప్పుకున్నారా అంకుల్ అన్నాను నేను. కండిషన్లీ ఎస్ అన్నారు అంకుల్. పాస్ అవ్వాలంట సుబ్బు అన్నాడు రిషి గొనుగుతూ. ఎహే, డోంట్ ఫియర్ వెన్ సుబ్బు ఈజ్ హియర్. నేను ఏదో ఒకటి చేస్తా కదా, అబ్బాయి ఇచ్చాను అతనికి. హా నాన్న, ఓకే నాకు అన్నాడు రిషి. చదివి పాస్ అవ్వాలి రిషి, స్ట్రిక్ట్గా చెప్పారు అంకుల్. అంకుల్ వాడెప్పుడు చూసి రాయడు అంకుల్, రాకపోతే సినిమా కథ రాసైనా బయటకు వచ్చేస్తాడు కానీ పేపర్ ఇచ్చినా చూసి రాయడు అన్నాడు రవి. నాకు తెలియకపోయినా అవును అన్నట్టు తలూపాను నేను కూడా. సరే ఇక ఇప్పటికైనా ఫుడ్ వస్తుందా అన్నారు అంకుల్. నేనే కాసేపు ఆగి రమ్మని చెప్పాను అంకుల్, మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా అని అన్నాడు రవి. తొందరగా తెమ్మని చెప్పండి, ఆకలి అవుతుంది అంది మంజు అక్క. మంజు అక్క రిషి ఇద్దరు వెల్ బిహేవ్డ్ కిడ్స్. వాళ్ళకి పెద్దవాళ్ళతో పిల్లలతో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో సరిగ్గా తెలుసు. ఖచ్చితంగా ఆ పేరెంటింగ్ గొప్పతనం అంకుల్ ఆంటీకే ఇవ్వాలి అనుకున్నాను. సుబ్బు ఏం చేస్తున్నావు, అపోలో ఫిష్ వేసుకో అన్నారు ఆంటీ. బుద్ధిగా భోజనం చేసి కిల్లి కొని తెచ్చిన రవికి థ్యాంక్స్ చెప్పుకొని అది కూడా ఆరగించి భుక్తాయాసంతో కూర్చున్నాను కారులో. సినిమాకి వెళ్దామా అన్నారు ఆంటీ. హా అమ్మ వెళ్దాం అంది మంజు అక్క. సుబ్బు ఖాళీగానే ఉన్నావు కదా ఈవినింగ్ వరకు అన్నారు ఆంటీ. హా అత్త అన్నాను. అయితే ఆగండి, ఏ షోకి టికెట్స్ ఉన్నాయో చూస్తాను అని చెక్ చేసి 3:30 షోకి ఉన్నాయి, ఇంకా 2:30ఏగా, షాపింగ్కి వెళ్దాం అన్నారు ఆంటీ. ఏ మాల్ బాగుంటుంది? సెంట్రల్ బాగానే ఉంటుందమ్మా అంది మంజు అక్క. మ్యాక్స్ షోరూంలో దూరి బట్టలు చూస్తున్నాం అందరం. సుబ్బు ఈ డ్రెస్ చూడు, నీకు బాగుంటుంది, ట్రై చేయి అన్నారు ఆంటీ. నాకు వద్దత్తా, మొన్నే బోలెడు బట్టలు తీసుకున్నాను అన్నాను. ఏయ్ మొదటిసారి కలిసాను నేను, బట్టలు కూడా పెట్టద్దా? ఏ మొన్న అత్తయ్య గారు రిషికి డబ్బులు ఇవ్వలేదా? వాడు ఇలానే వద్దన్నాడా? పెద్దవాళ్ళు అన్నాక కొంటారు, చిన్నపిల్లలు అన్నాక కొనిపించుకోవాలి అని బుగ్గల్లాగి, ఇది ట్రై చేయి, నీకేదైనా నచ్చితే అది కూడా తీసుకో, నీ ఇష్టం, ఈరోజు అంకుల్ పర్స్ ఖాళీ చేసేద్దాం అని నవ్వారు ఆంటీ. అందరికీ తలొక డ్రెస్ తీసి ఆ బ్యాగులన్నీ కారులో పడేసి సినిమా థియేటర్లోకి వచ్చిన వరుసగా. చాలా రోజులైంది నేను సినిమాకి వెళ్ళి. మా ఊర్లో ఉన్నది ఒకటే థియేటర్, అది చిన్నది. కానీ ఊర్లో ఉన్నప్పుడు సినిమా అంటే ఉండే ఎక్సైట్మెంట్ ఇక్కడ రాలేదు నాకు. స్నాక్స్ రేట్లు చూసి గుండె ఆగినా ఆంటీ ఒప్పుకోకుండా కొనిపెట్టారు అందరికీ.
పరమ బోరింగ్గా ఉన్న సెకండ్ హాఫ్ అంతా కూడా ఈ రేంజ్లో 10 రూపాయల పాప్కార్న్ని 400కు అమ్ముకుంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఆవేశంగా ఆలోచిస్తున్నాను నేను. దరిద్రమైన క్లైమాక్స్తో ఎండ్ అయిన సినిమాని తిట్టుకుంటూ మా తిరుగు ప్రయాణం కొనసాగించి బీచ్ ఒడ్డున సెటిల్ అయ్యాం అందరం. 20 రూపాయలకి ఒక ఫోటో తీస్తానని రిక్వెస్ట్ చేస్తున్న ఫోటోగ్రాఫర్ని పిలిచి అందరికీ గ్రూప్ ఫొటోస్ తీయమని చెప్పారు అంకుల్. మంజు అక్క భుజం మీద చెయ్యేసి అంకుల్ నించొనుంటే పాపం రిషి చూస్తున్నాడు అంకుల్ వైపు. ఏంటో అబ్బాయిలు అమ్మ దగ్గరున్నంత చనువుగా నాన్న దగ్గర ఉండలేరు. అలా అని నోరు తెరిచి అడగలేరు. మళ్ళీ తండ్రి అంటే ఎంత ప్రేమ. రిషి లైఫ్లో కూడా ఒక మూమెంట్ రావాలి. అంకుల్ తనని అర్థం చేసుకొని తనతో ఫ్రీగా బిహేవ్ చేయాలని దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఏమీ చేయలేను నేను. రిషి ఇటురా అని పిలిచి తన చేతిని ఆంటీ భుజం చుట్టూ వేసుకొని, చూడు సుబ్బు, వీడు తాటి చెట్టులా ఎలా ఎదిగాడో. చిన్నప్పుడు వీడిని ఎత్తుకుని ఊర్లన్నీ తిప్పేదాన్ని. ఇంకొన్ని రోజులు పోతే వీడే నన్ను ఎత్తుకుని ఎలా ఉన్నాడు అని నవ్వారు ఆంటీ. అవును అన్నట్టు నవ్వాను నేను కూడా. గ్రూప్ ఫోటో అయిన తర్వాత ఫ్యామిలీ ఫోటో తీసుకుందామని అడిగింది మంజు అక్క. వాళ్ళు నలుగురు నించుంటారు కదా అని ఆంటీ బ్యాగ్ పట్టుకుంటే, ఓయ్ నువ్వెక్కడికి అంటూ నా చేయి పట్టుకొని లాగి పక్కన నించోబెట్టుకుంది మంజు అక్క. ఫ్యామిలీ ఫోటోలో నేనేంటక్క అన్నాను నొచ్చుకుంటూ. ఏదేదో గొనిగాడు రవి. వినిపించినట్టు వినిపించింది నాకు. ఏమన్నావు అన్నాను తనతో. నేనేం అనలేదే. ఏదో అన్నావు, కరుణిస్తే అని అన్నాను అనుమానంగా చూస్తూ. ఏంటమ్మా తల్లి నువ్వు ఊరికే డిటెక్టివ్ లాగా క్వశ్చన్స్ అడుగుతావు. అసలే బీచ్లో ఉన్నాం, కాసేపైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా అని వెళ్ళిపోయాడు ముందుకి. ఏమైంది అంది మంజు అక్క. ఏం లేదక్క అన్నాను. పద లోపలికెళ్దాం అంది. బీచ్లో కాసేపు ఆడుకొని కాసేపు అలల్లో కాలు తడిపి ఇంకాసేపు అటు వాళ్ళని ఇటు వాళ్ళని చూస్తూ టైం వేలాడదీసి ఇంకా రాత్రి అవుతుంటే చంద్రుడికి సముద్రుడికి బాయ్ చెప్పేసి ఇంటికి బయలుదేరాం. డిన్నర్ తినేసి వెళ్దువని ఆపేసి పన్నీర్ కర్రీ పుల్కా చేశారు ఆంటీ. వాటిని తినేసి అంకుల్ ఆంటీ స్టార్ట్ అవుతుంటే వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పేసి నేను మంజు అక్క వెళ్ళడానికి సిద్ధపడ్డాం. ఆంటీ వండిన పన్నీర్ కర్రీ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తీసుకుని వెళ్తానని డబ్బాలో పెట్టుకోవడానికి లోపలికి వెళ్ళింది అక్క. సుబ్బు అన్నాడు రిషి. టీవీలో మంచి సినిమా వస్తుంటే లీనమైపోయి చూస్తున్న దాన్ని కాస్త తలెత్తి చేశాను ఏంటి అని. ఒకసారి హక్ చేసుకోవచ్చా నిన్ను పర్మిషన్ అడిగాడు. ఫస్ట్ మీ పేరెంట్స్ని ఒప్పించినందుకు నాకేమిస్తావో చెప్పు, తర్వాత హక్ చేసుకో అన్నాను యాటిట్యూడ్ చూపిస్తూ. ఏం కావాలి? నీ బడ్జెట్ చెప్పు బాబు. తమరి బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ అయ్యి నేను కేంద్ర బడ్జెట్లో లెక్కలు చూశానే అనుకో, ఏమైనా మ్యాచింగ్ అవుద్దా? అందుకే యూ టెల్ ఐ సీ అన్నాను నవ్వుతూ. ఓకే, బడ్జెట్ అంటే వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో నాకు తెలీదు. అది ఎంతైనా ఫస్ట్ మంత్ అమ్మ మంజు అక్కకి, సెకండ్ మంత్ మా అమ్మమ్మకి, నీకు అన్నాడు రిషి. ఓ అయితే ఓకే అన్నాను నవ్వుతూ. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు. అసలు ఈరోజు నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అసలు మా ఫాదర్తో నేను మాట్లాడినా ఆయన్ని ఖచ్చితంగా ఇంత అందంగా కన్విన్స్ అయితే చేయలేను. అసలు నువ్వు మాట్లాడుతున్నంతసేపు నాకే నోరు లేవలేదు. ఎలాంటి పాయింట్స్ పట్టావు సుబ్బు నువ్వు? నోట్స్ ఏమైనా రాసుకున్నావా అన్నాడు రిషి నన్ను హక్ చేసుకుని. ఎంత సంతోషంగా ఉన్నాడో తను హక్ చేసుకున్న విధానంలోనే తెలుస్తుంటే తన వీపు మీద చిన్నగా తట్టి దూరం జరిగాను. రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ యూ రిషి అన్నాను చిన్న స్మైల్ ఇచ్చి. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. అసలు నువ్వు ఇలా నా గురించి స్టాండ్ తీసుకొని మాట్లాడతావని కూడా ఎప్పుడు ఊహించలేదు తెలుసా అన్నాడు ఫుల్ ఎక్సైట్మెంట్తో. లైఫ్లో మొదటిసారిగా ఎందుకు రిషికి నేనంటే ఇంట్రెస్టా అనే డౌట్ మొదలైంది నాకు. ఎందుకు మాట్లాడను, నువ్వు నా ఫ్రెండ్ కదా అన్నాను. ఫ్రెండే, బట్ అందరూ నీలా ఫ్రెండ్స్ గురించి స్టాండ్ తీసుకోరు కదా అన్నాడు. మేబీ, బట్ నేనైతే తీసుకుంటాను అని నవ్వి ఇక బయలుదేరనా అన్నాను రిషితో. అంటూ ఉండగానే మంజు అక్క కూడా వచ్చేసింది. మేమిద్దరం కలిసి ఆటోలో బయలుదేరాం హాస్టల్కి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు అంది అక్క. దేనికక్క? అన్నిటికీ అని నవ్వి. నీ రూమ్మేట్స్ ఎలా ఉన్నారు అంది అక్క. అలానే అక్క, ఫుల్ తలనొప్పి, క్యాండిడేట్స్ వాళ్ళు అన్నాను. అవునా, చచ్చావు పో. ఇప్పుడు రిషిగాడు కూడా వెళ్ళిపోతున్నాడు. అసలే వాడు నీకున్న ఒకే ఒక ఫ్రెండ్ అంది అక్క. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడక్క అన్నాను. అదేంటి సుబ్బు, షూటింగ్ హైదరాబాద్లో ఉంది కదా అంది అక్క. హైదరాబాద్లో షూటింగా? షాక్ అయి చూశాను. నిజమే, అక్క చెప్పింది. రామోజీ ఫిల్మ్ సిటీ అని క్లియర్గా మెన్షన్ కూడా చేశాడు. నాకున్న ఏకాకి మిత్రుడు కూడా దూరం అయిపోతున్నాడు అని దిగులు కొంతసేపు. సర్లే, అది తన కెరీర్ కోసమే కదా అని సంతోషం కాసేపు. ఇప్పుడు రిషి కూడా లేకపోతే ఇక నేను సిద్ధుని ఆపలేనేమో అని కంగారు కాసేపు. అన్నీ కలిసి సామూహిక దాడి చేశాయి నా మీద.
ఇక అవన్నీ వదిలేసి నేను హాస్టల్ రూమ్లోకి వెళ్ళేటప్పటికే అటెండెన్స్ వేసుకోవడానికి వార్డెన్ వచ్చేస్తే లేటుగా వచ్చినందుకు 16 తిట్లు ఎగస్ట్రా పడ్డాయి నాకు. అన్నిటినీ ఎలాగోలా దాటుకుని రూమ్లోకి వెళ్ళి పడుకోవడానికి సిద్ధపడుతూ తన పని తను చేసుకుంటున్న రవలి అక్కకి చెప్పాను రిషి ఇలా కుకింగ్ షోకి సెలెక్ట్ అయ్యాడని. అవునా, తనకి కుకింగ్ అంటే ఇష్టమా అంది. అవును అన్నట్టు తలుపి. హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటా తను అన్నాను. అవునా, రిషినా అంది షాక్ అయి. హా, షూటింగ్ అక్కడే కదా అక్క అన్నాను. అయితే తనని మిస్ అవుతామన్నమాట అంది. అవును అన్నట్టు తలూపాను. పోనీలే, అది వదిలేసి తను వెళ్ళిపోయేలోపు తనతో ఒక్కసారైనా సరిగ్గా మాట్లాడాలి అంది అక్క. హా, మాట్లాడక్క అని తనకి మంచి బూస్టింగ్ ఇచ్చి అమ్మమ్మ నుండి ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేశాను. వచ్చేసావా? వాళ్ళ రూమ్ నుండి వెళ్తున్నాన్ని ఫోన్ చేసినప్పుడు వచ్చేసాను కూడా చెయ్యాలి కదే అంది అమ్మమ్మ. హా అమ్మ, మర్చిపోయాను కానీ నీకు ఒక విషయం తెలుసా? ఏమిటి? రిషికి ఒక కుకింగ్ షోలో ఎంట్రీ వచ్చింది. తను అందులో పార్టిసిపేట్ చేయడానికి హైదరాబాద్ బయలుదేరుతున్నాడు అన్నాను. అవునా, చాలా మంచి విషయం. రేపు ఫోన్ చేసి మాట్లాడతాను అంది. హా, అలానే శ్రీజాకి ఉద్యోగం, ఆ మిగతా పిల్లలకి ఉద్యోగాలు, నీకు ఒక మంచి ఉద్యోగం వచ్చేస్తే నాకు అదే చాలే అంది అమ్మమ్మ. వస్తాయిలే, టైం రావాలి కదా దేనికైనా, వేదాంతం చెప్పాను. శ్రీజ అక్కకి అసలు ఫోన్ చేసావా నువ్వు? ఈ ఊర్లో ఆ పిల్లకి ఎవరు తెలుసు? అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ అక్కడ ఎలా ఉందో ఏంటో అడుగుతూ ఉండాలి కదా. తను అన్నీ నాతో చెప్పుకోలేదు, మొహమాటం. నువ్వు అడుగుతూ ఉండాలా లేదా? ఉండాలి, చేస్తాను అన్నాను. హా, మంచి పిల్లే శ్రీజ మాత్రం. నిన్ను పెళ్లి చేసుకోకుండా మీ బావ మంచి పని చేశాడులే అంది వెటకారంగా. సంతోషం అన్నాను వెక్కిరిస్తూ. సరే, బాగా లేట్ అయింది కదా, పడుకో. రిషి వెళ్ళిపోతున్నాడని బాధపడుకో, అన్నీ అవే సర్దుకుంటాయి అంది అమ్మమ్మ. అందరూ తను వెళ్ళిపోతే నేను సఫర్ అవుతానని ఎందుకు అనుకుంటున్నారు? నిజంగా రిషి నేను అంత క్లోజా? తను లేకపోతే నా జీవితంలో చేంజెస్ వచ్చేసే అంతా అని ఆలోచిస్తూ ఫోన్ పక్కన పెట్టేసి బెడ్ లైట్ వేసుకుని నిండా దుప్పటి కప్పుకొని సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తున్నా. ఆ ఫ్యాన్ మోటార్ ఆర్పిఎం కంటే ఎక్కువ స్పీడ్తో నా బుర్రలోని ఆలోచనలు తిరుగుతుంటే అటు ఇటు తిరిగి ఎప్పటికి నిద్ర రాక అందరూ పడుకోవడం చూసి లేచి నా రూమ్ బాల్కనీలోకి వెళ్ళాను. రిషికి నాకు ఉన్న క్లోజ్నెస్ గురించి ఆలోచిస్తూ అసలు మొదటి నుండి మా ఇద్దరి పరిచయం, ఫ్రెండ్షిప్ అన్నిటినీ రీల్ వేసుకున్నాను వరుసగా. సిద్ధార్థ్ వెళ్ళిపోగా రాని లోన్లీ ఫీలింగ్ రిషి వెళ్తే వస్తుందా? నాకు నేనే ప్రశ్న వేసుకుంటూ ఉంటే అవును అని అంటుంది బ్రెయిన్. బాబోయ్, ఇందుకే సిద్ధు మా ఇద్దరిని అన్ని మాటలు అన్నట్టున్నాడు. ఇంతకీ మేము ఫ్రెండ్సే కదా గోలు కొరుక్కుంటూ అనుకున్నాను మనసులో, మా ఇద్దరి ప్రవర్తనని విశ్లేషిస్తూ. అనవసరంగా ఆలోచిస్తున్నానేమో. అయినా వచ్చే ముందు ఏమనుకొని వచ్చాను ఊరి నుండి? ఈసారి ఎటువంటి డిస్ట్రాక్షన్ పెట్టుకోకుండా చదివి జాబ్ తెచ్చుకోవాలని అనుకున్నానా లేదా? మళ్ళీ ఇవన్నీ ఎందుకు అని నాకు నేనే చెప్పుకొని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుందామని ప్రయత్నించినా అసలు రిషి లేకపోతే నేనెలా ఉంటానా అని భయం పట్టుకుంది నాకు. ఓవర్ డిపెండెన్సీ ఎవరి మీదైనా కరెక్ట్ కాదు. మనం ఎంత ఎక్కువగా ఇష్టపడినా మన కాళ్ళ మీద మనం బతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే టైం అండ్ ఫేట్ ఎవరి సిచ్యువేషన్ని ఎలా మార్చుతాయో తెలీదు. మనం మనకి తోడుగా ఉంటారని అనుకున్న వాళ్ళే మనకి ఎదురుగా నిలబడవచ్చు. వాళ్ళు లేకుండా బ్రతకలేం అనుకునే వాళ్ళు లేకుండా బ్రతికే రోజులు రావచ్చు. అన్నిటికీ మనం ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఎప్పుడు మా అమ్మమ్మ చెప్పే మాటలే గుర్తొచ్చాయి నాకు. వాటిని ఆలోచిస్తూనే తర్వాత రోజు కాలేజీకి బయలుదేరాను. క్లాసులు శ్రద్ధగా విని బయటకు వచ్చేసరికి ఎదురుగా నా కోసమే వెయిట్ చేస్తూ కనిపించారు సిద్ధు, పూర్వి. రోజు వీళ్ళని చూసి తప్పించుకొని తిరగడానికి నేనేమైనా వీళ్ళ దగ్గర అప్పు తీసుకొని ఎగ్గొట్టానా? నేనెందుకు తప్పించుకొని తిరగాలి అనుకుంటూ కావాలనే వాళ్ళ ముందు నుండి వెళ్ళాను. చిత్ర అన్నాడు సిద్ధార్థ్. విని విన్నట్టే ముందుకెళ్తుంటే చిత్ర అంటూ నా వెనకే వచ్చాడు సిద్ధార్థ్. ఏంటి సిద్ధార్థ్ అన్నాను కాస్త కోపంగా. ఎందుకలా మమ్మల్ని చూసి కూడా చూడనట్టు వెళ్తున్నావు అన్నాడు కోపంగా. నీకెందుకు సమాధానం చెప్పాలి నేను? నువ్వు ఈ కాలేజా? అసలు నువ్వెవరు అని ఈ కాలేజీలోకి వచ్చావు? నా మీద రుబాబు చేలాయిస్తూ మాట్లాడుతున్నావు అన్నాను. ఓ అవునా, అక్కడి వరకు వచ్చిందా? నేనెవరన్నావు కదా. నిన్న వెనక కుక్కలా తిప్పుకోకపోతే చూడు, నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. మైండ్ ఇట్ అని విసురుగా చెప్పి వెళ్ళిపోయాడు. తొక్కలే అని లైట్ తీసుకుని, నీకు కూడా స్పెషల్గా చెప్పాల్సిన సమాధానాలు ఏమైనా మిగిలాయా అన్నాను పూర్వి వైపు చూస్తూ. అసలు ఏమైంది చిత్ర నీకు? ఎందుకలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు అంది. నేను వియర్డ్గా బిహేవ్ చేస్తున్నానా? సీరియస్లీ ఆ మాట అనిపిస్తుందా నీకు? మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయి నా ముందు అస్సలు మీ ఇద్దరికి పరిచయం లేనట్టు ఎలా నటించారు? నా ముందు తనని హీరోలా ఎత్తి చూపించడానికి ఎందుకు అంత ట్రై చేస్తావు? కావాలనే కదా మీ ఇద్దరు కలిసి నన్ను చీట్ చేయాలనే ట్రై చేయలేదు అన్నాను ఉరిమి చూస్తూ. చీటా? ఆ చిన్న విషయానికి అంత పెద్ద పేర్లు ఎందుకులే చిత్ర.
నీ ఫ్రెండ్ ఎవరినైనా లవ్ చేస్తే నువ్వు హెల్ప్ చేయవా అంది పూర్వి. లవ్ చేస్తే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, కానీ ఇలా అబద్ధాలు చెప్పి కాదు అన్నాను. అబద్ధమా? నీకు సిద్ధికి పరిచయం లేదని నువ్వు చెప్పింది అబద్ధమా కాదా? అదొక్కటే కదా నేను చెప్పిన అబద్ధం. అబద్ధం ఎప్పుడూ ఒకటే ఉండదు, ఒకదాన్ని కాపాడుతూ ఒకటి యాడ్ అవుతూనే ఉంటాయి. అయినా ఇవన్నిటికీ నేనెందుకు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అన్నాను. నీతో మాట్లాడి వేస్ట్, నీకేది అర్థం కాదు అంది తీసి పారేస్తూ. థ్యాంక్ యూ, ఇలాంటి విషయాలు అర్థం కాకపోవడమే కావాలి నాకు కూడా అన్నాను విసురుగా. మంచిది అంది వెళ్ళిపోతూ. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఇద్దరు అని తిట్టుకుని రూమ్కి వెళ్ళేసరికి మంజు అక్క ఉంది నా బెడ్ పైన. నువ్వేంటక్క ఇక్కడ? షాక్ అయ్యా నేను. రిషిని ఎల్లుండి వచ్చేయమన్నారట హైదరాబాద్కి, అందుకని వాడు ఈరోజు ఇంటికి బయలుదేరుతున్నాడు. వాడికి తెలియకుండా సెండ్ ఆఫ్ పార్టీ అరేంజ్ చేశారు రవి వాళ్ళు. నీ క్లాస్ 3కి అయిపోతుందన్నారని వెయిట్ చేశాను, లేట్ అయ్యాం. త్వరగా ఫ్రెష్ అయితే గబగబా వెళ్ళి త్వరగా రిటర్న్ అయిపోదాం అంది అక్క. 5 మినిట్స్ అక్క అని మొహం కడుక్కొని పరిగెత్తాను అక్క వెనకే. అయినా ఇంకా 2 డేస్ ఉన్నాయిగా, అప్పుడే ఎందుకు అక్క వెళ్ళిపోవడం? మీ తమ్ముడు ఓవర్ యాక్షన్ కాకపోతే అన్నాను పళ్ళు నూరుకుంటూ. అమ్మ దగ్గరికి, అమ్మమ్మ దగ్గరికి, నానమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా. బాబుకి ఈ 2 డేస్ షటిల్ సర్వీస్ ఉందిలే అంది అక్క నవ్వుతూ. నువ్వు వెళ్ళట్లేదా అక్క ఇంటికి అన్నాను. లేదు సుబ్బు, నాకు ఇంపార్టెంట్ ల్యాబ్ ఉంది, ఎలానో షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఒకసారి వెళ్తాను కదా అని వెళ్ళట్లేదు అంది అక్క. మీరేంటి మా ఇంటికి వచ్చారు అన్నాడు రిషి కళ్ళెగరేస్తూ. నువ్వు వెళ్ళిపోకుండా నిన్ను ఆపేద్దామని. అవునా? నన్ను ఆపేస్తే నాతో పాటు నువ్వు కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదవాలి, మర్చిపోకు అన్నాడు రిషి. ఆ మాట వినగానే నవ్వేస్తూ వద్దులే వెళ్ళిపో అన్నాను. ఇందాకే బామ్మగారికి కాల్ చేశాను అన్నాడు రిషి. అమ్మమ్మకా? నేను నిన్నే చెప్పేశా అన్నాను. చెప్పారు అని చాయ్ అన్నాడు మా ఇద్దరి వైపే చూస్తూ. నో, నీ కెఫెన్ రిషి అంది అక్క చిరుకోపంగా చూస్తూ. అన్నీ మానేస్తున్నాగా, ఈ టీ కూడానా అన్నాడు రిషి. అయినా నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావుగా, అక్కడ ఎలా ఉంటావో ఏం చేస్తుంటావు, ఏది ఎలా పోయినా టైం టు టైం తిని రోజుకి ఒక 8 అవర్స్ అయినా పడుకో రిషి. లైఫ్లో ఏది పోయినా మనం మళ్ళీ సంపాదించగలం, హెల్త్ తప్ప. దానికి సరైన ఫోకస్ ఇవ్వు. అక్కడ జిమ్ జాయిన్ అవ్వు, రెగ్యులర్గా వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉండు, ఆయిల్ ఫుడ్స్ అవి కొంచెం ఇగ్నోర్ చేయి అని రిషి బట్టల బ్యాగ్ అంతా మరొకసారి చెక్ చేసి పర్ఫెక్ట్ అని జిప్ క్లోజ్ చేసేసింది. అన్నిటినీ వింటూ తలూపి ఐ విల్ మిస్ యూ ఆల్ అన్నాడు రిషి. మన గ్రోత్ కోసం వచ్చే దూరం ఏమీ దూరం కాదు, కానీ జాగ్రత్త రిషి. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలని ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. అమ్మ నాన్న అర్థం చేసుకుంటారు, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అంది అక్క. నాకు కూడా ఒక అక్క కానీ అన్నయ్య కానీ ఉంటే బాగుండేది అనిపించింది వాళ్ళని చూస్తుంటే. రిషికి సర్ప్రైజ్గా తనకిష్టమైన వైట్ చాక్లెట్ ఫ్లేవర్ కేక్ తెప్పించి కట్ చేయించి గిఫ్ట్ ఏవో కొని ప్రజెంట్ చేశారు రవి వాళ్ళు. అందరూ సరదాగా టైం స్పెండ్ చేసి రిషిని ట్రైన్ ఎక్కించడానికి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాం. మీ సుభాషితం రాలేదేం అన్నాను రిషితో. తనకి ఇంకా నేను కాకుండా వేరే పనేం ఉండదా అన్నాడు నవ్వుతూ. తను ఏమైనా అంటే చాలు తెగ వెనకేసుకుని వచ్చేస్తావే. సర్లే కానీ ఆల్ ద బెస్ట్ అండ్ బాయ్ అన్నాను చిన్న స్మైల్ ఇచ్చి. బాయ్ సుబ్బు, నువ్వెంత బిజీ అయినా డ్యాన్స్ మాత్రం వదిలేయకు, దట్ కంప్లీట్స్ యూ అన్నాడు. ష్యూర్ అని రిషి ట్రైన్ ఎక్కగానే బయట నుండి బాయ్ చెప్పేసి మళ్ళీ తిరిగి హాస్టల్కి వచ్చేసాను. అప్పటికే 6 అవుతుంటే గజ్జలు బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరాను క్లాస్కి. బయటికి చూపించలేని బాధ లోపల స్టార్ట్ అవుతుంటే అసలు ఇంతలా అలవాటు ఎలా పడతారు? నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను. తెలీదు అంది మనసు. ఎవరున్నా లేకపోయినా జీవితం ముందుకెళ్ళాలి, ఎందుకంటే అందులో మనం ఉన్నాం కాబట్టి అని ఆక్పాక్ కరివేపాకులాగా సమాధానం ఇచ్చుకుని క్లాస్లో అడుగు పెట్టాను నేను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.